శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీలలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం సిపిఐ ఆఫీస్ క్రాంతి భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారని, నిరుద్యోగులకు తీవ్ర మోసం చేశారని అన్నారు. దేశంలో 4,28,278 మంది మహిళలపైన 1,49,404 చిన్నపిల్లలపైన దాడులు, అత్యాచారాలు జరిగిన ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం వాటిని నిలువరించే పరిస్థితి లేదన్నారు. ఉత్తరాంధ్రకు జీవనాధారంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవటం, కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వత్తాసు పలకటం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనని అన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలు కల్పించాలని కోరారు. అనేక అంశాలపై శ్రీకాకుళంలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలలో చర్చించి భవిష్యత్తు పోరాటానికి నాంది పలుకుతామని అన్నారు. సభలు జరగబోతూ ఉన్నాయి. ఈ సభల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది యువతలేకి కార్పొరేట్ల సంపద పునః పంపిణీ చేయాలనేటువంటి డిమాండ్ను యువతలేకి తీసుకొని పోవడానికి యువజన సమాఖ్య తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది. నేడు దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనలో ప్రభుత్వాలు, పాలక వర్గాలు వాగ్దానాలు చేయడం తప్ప ఆచరణలో ఉపాధి కల్పించేటువంటి చర్యలకు ఏమాత్రం కూడా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పేసి నమ్మబలికారు. ఇప్పటికీ 12వ సంవత్సరంలోకి వచ్చింది. అయినా కూడా ఎప్పుడూ కూడా ఆ 2 కోట్ల ఉద్యోగాల టార్గెట్ను రీచ్ అయినటువంటి పరిస్థితి లేదు. ఇంతవరకు ఉద్యోగ కల్పన చేయడంలో కేంద్ర ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో కూడా నూతన పరిశ్రమల ఏర్పాటులో ఏమాత్రం కూడా శ్రద్ధ కనిపించడం లేదు. ఎక్కడ కూడా ఈ 10-15 సంవత్సరాల కాలంలో ఒక నూతన పరిశ్రమను ఏర్పాటు చేశాం, ఒక 10,000 మందికి ఉపాధి కల్పించామని చెప్పేసి పాలక ప్రభుత్వాలు, ప్రతిపక్ష ప్రభుత్వాలు ఏ ఒక్కటి కూడా చెప్పడానికే ఆస్కారం లేనటువంటి పద్ధతుల్లో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడినటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తుంది.